హలో ఫ్రెండ్స్, మనము శివుడికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఈ 5 పంచామృతాలతో అభిషేకం చేస్తాం కదండి. ఈ పంచామృతాలు 5 కోనేరులుగా జన్మిస్తే ఎలా ఉంటుంది? ఇది నిజమేనండి. ఇది ఒక గొప్ప విశేషం. ఈ పంచామృతాలు కోనేరులుగా జన్మించిన ఈ ప్రదేశమే భోగేశ్వర క్షేత్రం. చాలా చాలా దివ్యమైన క్షేత్రం అండి. వెళదాం ఒకసారి. ఈ దివ్య క్షేత్రం నంద్యాల జిల్లా గడివేముల మండలం గడిగరేవుల గ్రామంలో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది భోగేశ్వరం పుణ్యక్షేత్రం అండి. ఇక్కడ శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి నిలయమై ఉన్నారు. ప్రపంచంలో ఏ క్షేత్రంలో లేనటువంటి ఈ పంచామృత కోనేరులో స్నానమాచరిస్తే తెలిసి చేసిన తప్పులకి ఏమో కానీ తెలియక చేసిన తప్పులకు మాత్రం పరిష్కారం లభిస్తుందంట. ఇది పురాణ గాథ. మహాపుణ్యక్షేత్రం చాలామందికి అయితే తెలియదండి. దాన్ని చూడటానికి ఇప్పుడు వెళ్తున్నాము. ఈ ఎంట్రన్స్ నుంచి 4.6 కిలోమీటర్ వెళ్తే మనకు భోగేశ్వరం పుణ్యక్షేత్రం వస్తుంది. అప్పుడు ఈ ఎంట్రన్స్ దగ్గర రావాలంటే నంద్యాల నుంచి గడివేములు వెళ్ళే బస్సులో ఈ కొరటమద్ది అనే గ్రామం దగ్గర అయితే ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళొచ్చు. వే చాలా ఈజీగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ అన్నీ చెప్పుకుంటూ చూపించుకుంటూ వెళ్తాండి. బయలుదేరదాం. ఓం నమః శివాయ. స్వామివారి ఉత్తర గాలి గోపురం నుంచి లోపలికి వెళ్తున్నామండి. లోపలికి వెళ్ళాక ఒక ఫస్ట్ వ్యూ అండి ఇది. మనకి కనిపించేది స్వామివారి కళ్యాణ మండపం, స్వామివారి టెంపుల్, కాలభైరవ గుడి, నవగ్రహాల దేవాలయం, మండపం, ఒక పెద్ద వటవృక్షం, ఇంకా 2 వీరు మళ్ళా చూపిస్తానండి. చాలా చాలా బాగుంది ఈ ఫస్ట్ వ్యూ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి గుడి ముందు నంది మండపం అండి. ఇది ఇక్కడ కళ్యాణాలు కూడా చేస్తారు. ధ్వజస్తంభం. పెళ్ళిళ్ళన్నీ పక్కన కళ్యాణ మండపంలోనే జరుగుతాయండి. ఎవరైనా నంది మండపంలో చేసుకుంటామంటే వాళ్ళ ఇష్టం. దేవస్థానం వాళ్ళు మాత్రం ఏమనరండి. ఎదురుగా ఇంకా స్వామివారి ఆలయం. చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్లో అక్కడికి. గణపతి, కుమారస్వామి 2 వైపులా ద్వారానికి ఉన్నారు. ఇక్కడ భోగేశ్వర స్వామి టెంపుల్. భోగేశ్వర స్వామి కొలువై ఉన్నారు. చూడండి, మనసు ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో దేవాలయం. శంకర. అమ్మవారా? నేను కుమారస్వామి అనుకున్నాను. దుర్గా అమ్మవారా? ఓకే ఓకే, కుమారస్వామి అనుకున్నాను, క్షమించండి. శ్రీచక్రం ఉంది ఇది. ఉత్సవ విగ్రహాలా? స్వామివారు అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలండి. పల్లకి. ముప్పై 36 రాతి స్తంభాలు కలిగిన అతి పురాతన నంది మండపం అండి. అందులో ఏదో ఆకర్షణ అలాగే చూడాలనిపిస్తుంది.
క్షేత్రపాలకుడు కాలం. ఈ నంది మండపానికి ఇదే దిక్కు దక్షిణం వైపుగా కాలభైరవ స్వామి ఉన్నారు ఇక్కడ. క్షేత్రపాలకుడు ఈయన ఈ మరెక్కడ లేని ఈ భోగేశ్వర క్షేత్రానికి క్షేత్రపాలకుడు అంట. ఈ కాలభైరవ స్వామి కాశీలో తప్ప మరెక్కడా లేరు, ఇక్కడే ఉన్నారంట. అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారంట. ఓం నమః శివాయ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గాలిగోపురం తూర్పు గాలిగోపురం అండి. ఇప్పుడు కొత్తగా కడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇదే ప్రధాన రాజగోపురం. ఎడమవైపున తెల్ల రంగులో కనిపిస్తున్న మండపము నవగ్రహాల మండపము. మేము ప్రధాన పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఈ ఆలయము ఈ పంచామృత కోనేరుల గురించి పురాణగాథ చెప్పమంటే ఆయన ఏమన్నారంటే, ఆలయాన్ని చూపించారు కదా, ఈ పంచామృత కోనేరులను కూడా చూపించండి, ఆ తర్వాత చెప్తాను అన్నారు. ఆ పంచామృత కోనేరులను ఎప్పుడెప్పుడు చూడాలని నాలో ఉత్కంఠ కూడా ఎక్కువైందండి. పాలకోనేరు స్వామి ఇది. ఈ పంచకోనేరులో ఈ పాలకోనేరుకు మాత్రమే గుడి కట్టించి ఉంది. లోపలికి దిగాలి. ఎప్పుడు ఎనీ టైం నీటి మట్టం కూడా ఇలాగే ఉంటుందంట. ఇది కూడా స్వామివారి మాటల్లో విందాం. ఇది పాలకోనేరు. తర్వాత స్వామి పెరుగు కొనేరా. ఇది పెరుగు కొనేరు. పాలు తర్వాత పెరుగు. పంచామృతాల్లో పాలు పెరుగు తర్వాత నెయ్యి. ఇది నెయ్యి కొనేరు అండి. ఇది పాలు పెరుగు నెయ్యి తర్వాత తేనె. ఇది అన్న చెల్లెళ్ళు శిలలు అయిపోయిన చరిత్ర అండి. ఇది మళ్ళా చెప్తాను. మనకి పంచామృత కోనేరులు అయిపోయిన తర్వాత ఇదే తేనె కోనేరా. స్వామి ఇది తేనె కోనేరు. పాలు పెరుగు నెయ్యి తేనె. కానీ ఇది చాలా పెద్ద కోనేరు. ఎప్పుడు నిరంతరం నీటి ప్రవాహం వస్తూనే ఉంటుంది. ఇక్కడ భక్తులందరూ ఇక్కడ స్నానం చేసి మిగతా 4 కోనేరులో నీరు తలపై చల్లుకుంటారు. నెక్స్ట్ ఇంకో కోనేరు స్వామి చక్కెర కోనేరు. చక్కెర కోనేరు దగ్గరికి వెళ్దాం. ఈ చక్కెర కోనేరు అమ్మవారి టెంపుల్ ముందు ఉందండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. దారిలో నాగదేవతలు. ఇక్కడ వేప చెట్టు ఇంకేం సంగతి, రావి వేప చెట్లు అండి. ఈ సంతానాలకి ముడుపులు కట్టుకోవడం అది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్దాం. అమ్మవారి టెంపుల్ దగ్గర సమేత పాలకేశ్వర స్వామి. సమేత పాలకేశ్వర స్వామి. శ్రీ త్రిపురాంబ సమేత పాలకేశ్వర స్వామి ఆలయం. భోగేశ్వరం గడిగరేవుల గ్రామం, గడివేముల మండలం, నంద్యాల జిల్లా. అమ్మవారి టెంపుల్
దుర్గా అమ్మవారి టెంపుల్ మనం వెళ్ళేది. ఆ అమ్మవారు ఇక్కడ పెట్టాం. భోగేశ్వర స్వామి టెంపుల్లో రైట్ సైడ్ ఉన్న ఆ దుర్గమ్మవారిని ఇక్కడ. ఇది అమ్మవారి గుడి ప్రాంగణం అండి. వ్యూ చూడండి ఒకసారి. ఇక్కడ చక్కెర కోనేరు, అక్కడికి వెళ్దాం. చక్కెర కోనేరు అండి ఇది. పంచామృతాల్లో 5వది. పంచామృత కోనేరులో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర. ఇది 5వ కోనేరు. ఇది అమ్మవారి గుడి ముందు ఉంది. ఇది అమ్మవారి గుడి అండి. ఇది అమ్మవారి గుడి ఎదురుగా ధ్వజస్తంభం చూడండి, అసలు చాలా బాగుంది. అయితే పైన శివలింగము, 5 తలల నాగేంద్రుడు. చాలా చాలా బాగుంది ధ్వజస్తంభం. చాలా ఎక్కడా చూడలేదు ఇట్లా ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం పైనే దేవతామూర్తులు, ఋషులు వీళ్ళందరి కూడా విగ్రహాలు ఆవిష్కరించారు. ఇక్కడ అమ్మవారి గుడి ముందు సింహవాహనం, కానీ గుడిలో మాత్రం నందివాహనం పెట్టారు. అంటే ఈ అమ్మవారి గుడి ముందు కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించి నందివాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు అక్కడే. అందుకనే అమ్మవారి గుడిలో నందీశ్వరుడు కనిపిస్తాడు. మనం ఎందుకు అని తర్వాత కాబా అని అనుకుంటాము. పూజారి స్వామి లేడు, తాళాలు వేస్తున్నాయండి. ఓం నమ శివాయ. దుర్గమ్మ తల్లి ఆలయ గోపురం వ్యూ చూడండి. మనకి భోగేశ్వరం పుణ్యక్షేత్రంలో ప్రధాన పూజారి గారు, ఆయన ద్వారా అసలు ఈ పుణ్యక్షేత్రం యొక్క విశేషాలన్నీ తెలుసుకున్నాము. ఓం నమ శివాయ. కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా గడిన మండలంలో ఈ గిరిలో గ్రామంలో ఈ భోగోలు అనే ప్రాంతంలో వెలసిన దేవాలయం కాబట్టి ఈ స్వామికి భోగేశ్వర స్వామి దేవాలయం అంటారు. అంతేకాకుండా ఇక్కడ ఈశ్వర పార్వతి కలిసి కూడా సంసార భోగం అనిపించడం వల్ల స్వామిని భోగేశ్వర స్వామి, నమ్మిన భక్తులకందరికీ భోగాలు ఇచ్చే స్వామి అని చెప్పి స్వామివారి పిలుస్తుంటారు. ఈ భోగేశ్వర ప్రాంగణంలో స్వామివారి ఆలయంలో పంచామృత కోనేరులోని 5 కోనేరులు ఉంటాయి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర. భోగేశ్వర స్వామి అంటే స్వామి భక్తులకు ఆయనకు అభిషేకం చేయడానికి పూర్వమే భక్తులకందరికీ ఈ పంచామృత కోనేరులో అభిషేకం చేసిన తర్వాతనే ఆయన భక్తులతో అభిషేకం చేసుకుంటాడు. కాబట్టి భోగాలు ఇచ్చే స్వామి భక్తులకందరికీ పంచామృత అభిషేకం జరిపిస్తాడు. కాబట్టి ఈ స్వామికి భోగేశ్వర స్వామి అని స్వామివారికి పేరు వచ్చింది. ఇది పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయ మహారాజు ప్రారంభించిన దేవాలయం. ఈ దేవాలయం యొక్క క్షేత్రపాలకుడు కాలభైరవుడుగా ఉన్నాడు. కాశీకి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఆ తర్వాత ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాబట్టి దీన్ని దక్షిణ కాశీని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం గడియ మండలంలో వెలుస్తున్నది. ఈ భోగోలు అనే ప్రాంతంలో ఒక సామాన్య కుటుంబానికి సంతానం ఉండేవారు. వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం ఉండి ఆ కొండ ప్రాంతంలో జీవించుకుంటూ ఉండేవాళ్ళు. కొంతకాలం తర్వాత వాళ్ళు తల్లి ఒక వ్యాధి వచ్చి చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆ తండ్రి ఈ పిల్లల్ని పోషించుకోవడం, ఈ కొండ ప్రాంతం నుండి పోషించుకోవడం చాలా కష్టము. కింది గ్రామాలకు వలస వెళ్ళి ఏదో విధంగా పిల్లల్ని పోషించుకోవాలనే ప్రయత్నంలో ఆ పిల్లల్ని తీసుకొని వలస వస్తుంటాడు కింది ప్రాంతాలకు. వస్తున్నప్పుడు ఒక ఏరు దాటవలసి వస్తుంది. ఆ ఏట్లో ముందు అమ్మాయిని భుజం మీద ఎక్కించుకొని ఏటుగట్టు వదిలిపెట్టి మళ్ళీ అబ్బాయి కోసం వెళ్ళే ప్రయత్నంలో ప్రవాహం ఎక్కువైపోయి ఆయన నీటిలో కొట్టుకుంటారు. అప్పుడు అమ్మ నాన్నని ఏడ్చుకుంటూ వాళ్ళు ఎటో వెళ్ళిపోయి అటువైపు ఇటువైపు ప్రవాహంలో వెళ్ళిపోయి వాళ్ళు అనాథలుగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఎవరో సంతానం లేని వాళ్ళు ఆ పిల్లలు చూసి అమ్మ నాన్న ఏడ్చుకుంటూ పోతుంటే, అయ్యో మనకు సంతానం లేదు, వీళ్ళు అమ్మ నాన్న ఏడ్చుకుంటూ పోతున్నారు, ఈ సంతానాన్ని దగ్గర తీద్దాం పిల్లల్ని అని చెప్పి దగ్గర తీస్తారు. ఎవరో తల్లిదండ్రులు వస్తే అప్పచెప్దాము, లేకుంటే పెంచుకుందామని చెప్పే ఉద్దేశం మీద వాళ్ళు పెంచి పోషిస్తారు. అనుకోని కారణాల చేత చాలా కాలానికి అనుకోకుండా ఇక్కడ శివరాత్రి కార్యక్రమంలో ఈ అమ్మాయిని పెంచి పోషించిన పెద్ద మనిషి, ఈ అబ్బాయిని పెంచి పోషించిన పెద్ద మనిషి కలుస్తారు. శివరాత్రి కార్యక్రమం కావచ్చు, ఇంకొక కార్యక్రమంలో కలిసి, ఏవయ్య రెడ్డి గారు మీకు ఎంతమంది సంతానం ఉన్నారు, ఏమి ఆస్తిపాస్తులు అంటే మాకు ఆస్తిపాస్తులు లేవు, మాకు సంతానం కూడా లేదు,
కాకపోతే ఒక అనాథ అమ్మాయి నుంచి నేను చేర్చేసినాను, తెచ్చి పోషించిన అని చెప్పి ఈయన చెప్పడము. ఈయన కూడా నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ నాకు సంతానం లేదు, నేను ఒక అనాథ అబ్బాయిని చేర్చేసినాను అని చెప్పి ఈయన చెప్పడం. ఓహో, ఇద్దరు అనాథ అమ్మాయిని చేర్చేసినాం కదా, వీళ్ళకి తల్లిదండ్రులు లేరు కదా, మరి వీళ్ళిద్దరికి వివాహం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళిద్దరు సంకల్పించుకొని అనుకోని సందర్భంలో ఈ అన్నా చెల్లెలకు ఇక్కడ వివాహం జరిపిన తర్వాత అప్పటికి అన్నా చెల్లి అని తెలుస్తుందా స్వామి? వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు, పిల్లలకు తెలియదు, పేరెంట్స్ తెలియదు. పెళ్లి చేసేస్తారు. వాళ్ళు రాత్రి మనసు విప్పి మాట్లాడుకుంటున్నప్పుడు మా అన్నయ్య ఉండేవాడు. ఈ విధంగా మా నాన్న నన్ను ఏటుగట్టు వదిలిపెట్టి మా అన్నయ్య కోసం వెళ్ళే ప్రయత్నంలో ఆయన ప్రవాహంలో చెప్పి ఈ అమ్మాయి చెప్పడము, ఈ అబ్బాయి కూడా మా చెల్లిని ఏటుగట్ట వదిలిపెట్టి నా కోసం వచ్చే ప్రయత్నంలో నా కోసం మా నాన్న ప్రవాహంలో కొట్టుకుపోయినా అని చెప్పి ఇలా చెప్పడము. మా అమ్మ ఇది ఒక వ్యాధి వచ్చి చనిపోయింది మా అమ్మ అని చెప్పి ఇద్దరు చెప్పుకోవడం వల్ల వీళ్ళ మనసులో భావాలన్నీ ఏకీభవించి, అయ్యో మీ నాన్న ఒక రకంగా చనిపోయినాడు, మీ అమ్మ మా అమ్మ ఒక రకంగా చనిపోయినారు, మీ అన్నయ్య తప్పిపోయినాడు, ఆయనకు ఒక తప్పిపోయింది, మనం ఇద్దరం ఒకటే గర్భంతో పుట్టిన వాళ్ళు అనిపిస్తుంది. అన్నా చెల్లెలమే మనమే అని అనిపించి ఋషిశృంగ మహర్షిని ఒక మహర్షి ఉండేవాడు, విభాండ మహర్షి కుమారుడు, ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ విధంగా జరిగిపోయే విషయాన్ని అంతా తెలియజేస్తే, అవును మీరు అనుకున్న మీ మనసులో ఉన్నటువంటి ఆలోచన నిజమే, కానీ మీకు ఇలా జరిగిపోయింది, మరి ఏం చేయాలా అని ఆలోచిస్తూ మీరు బ్రహ్మముడి వేసుకొని పశుపతి వస్త్రాలు ధరించి కోటి క్షేత్రాల్లో కోటి కోనెలో స్నానం చేయండి, కోటి కోనెలో స్నానం చేయండి. ఎప్పుడైతే మీ పశుపతి వస్త్రాలు తెల్లగైపోయి బ్రహ్మముడి విడిపోతుందో అప్పుడు మీరు అన్నాజీలో విడిపోబడతారు అని చెప్పి చెప్తారు ఆ ఋషిశృంగ మహర్షి. ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఋషిశృంగ మహర్షి దేవాలయం, విభాండ మహర్షి కుమారుడు. మనం ప్రదక్షిణం కుడివైపుకు చేస్తాం కదా అని చెప్పి వాళ్ళు కుడివైపుగా కోటి క్షేత్రాలు తిరిగి పండు ముసలి వాళ్ళై కొన్ని వందల సంవత్సరాలకు మళ్ళీ ప్రదక్షిణ పూర్వకంగా తిరిగి మళ్ళీ ఈ క్షేత్రానికి వచ్చి ఈ పంచామృత కొండని చెప్పుకున్నాం. ఈ పంచామృత కొండలో స్నానం ఆచరించి ఈ ఈశ్వరుని దర్శనంతో మాత్రమే ఇక్కడ వాళ్ళ పశుపతి వస్త్రాలు తెల్లగైపోయి బ్రహ్మముడి విడిపోయి రంగాజులు విడిపోబడతారు. విడిపోయిన తర్వాత దుర్వేషి ఊరుంది, దుర్వేషి కాదు దుర్వాసి, అంటే దుర్వాస మహర్షి అక్కడ కొన్ని రోజులు తపస్సు చేసేటువంటి గ్రామం అది దుర్వాసి. చాలా అత్యంత పవిత్రమైనటువంటి పవర్ఫుల్ విలేజ్ ఏంటంటే దుర్వాసన మహర్షి కొన్ని రోజులు అక్కడ నివాసం చేసినాడు కాబట్టి దుర్వాసి. ఆ మహర్షి దర్శనార్థమై వాళ్ళు వెళ్తూ వెళ్ళిన తర్వాత ఆ మహర్షి దర్శనం చేతనే వాళ్ళు శిలులుగా విడిపోబడ్డారు. విడిపోయి అక్కడ శిలుగా మారిపోయారు. ఇప్పుడు స్వామి భోగాలు ఇస్తుందని చెప్పి ఫస్ట్ చెప్పాను కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం తెలియటువంటి మన పాపాలు ఏదైనా ఉంటాయో ఈ పాపాలన్నీ స్వామి పంచామృత కొండలో స్నానం ఆచరించి స్వామిని దర్శించడం మాత్రాన్నే పాపాలన్నీ పటాపంచలైపోతున్నాయి. కాబట్టి భోగాలు ఇచ్చే స్వామి, భోగాలు అనుభవించే స్వామి నమ్మిన భక్తులకందరికీ తెలిసి చేసే తప్పుకు ఆయన సమాధానం కాదు, కానీ తెలియక చేసిన తప్పులకైతే మాత్రం స్వామి సాక్షాత్తుగా మీ మనసులో ఎటువంటి కల్మషం లేకున్నటువంటి చేసేటువంటి తప్పులన్నీ స్వామి సమక్షంలో పటాపంచలైపోతారు. కాబట్టి భోగాలు ఇచ్చే స్వామి నమ్మిన భక్తులకందరికీ భోగాలు ఇస్తాడు స్వామి అని స్వామి వారికి ఎగ్జాంపుల్ ఈ అన్నా చెల్లెళ్ళు విడిపోవడం వృత్తాంతమే అత్యంత పవిత్రమైన వృత్తాంతం. కాబట్టి భక్తాగ్రేసర్లందరూ ఇక్కడికి వచ్చేటువంటి ప్రవచనాలలో కానీ కార్తీక మాసము, మాఘమాసము, శ్రావణ మాసాలలో ఖచ్చితంగా పవిత్రమైనటువంటి పంచామృత కొండలో స్నానం ఆచరించి ఈ 5 కొండల స్నానం ఆచరించి స్వామి దర్శించుకున్న మాత్రాన్నే పునీతులైనటువంటి భక్తులు ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి భక్తాగ్రేసర్లందరూ ఈ మహాశివరాత్రి సందర్భంగా అనేకమైనటువంటి భక్తులు వచ్చి ఈ పంచామృత కొండలో స్నానం ఆచరించి స్వామిని దర్శించుకొని అందరూ పునీతులు కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఓం నమః శివాయ. శర్మ ఇక్కడ ప్రధానార్చకుడిగా పనిచేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా స్వామి సేవలు అనుకుంటున్నాను. కాబట్టి నా అనుభవపూర్వకంగా ఈ వృత్తాంతాన్ని చెప్తున్నాను. ఓం నమః శివాయ. గోరికల్లు రిజర్వాయర్ అంట. వర్షాలప్పుడైతే ఇప్పుడు కనిపించే ఈ కొండ మిట్ట మొత్తం నీరు ప్రవహిస్తా చాలా అద్భుతంగా ఉంటుందంట జలపాతం. అప్పుడు ఇంకోసారి వద్దాం. ఇప్పటికైతే ఇదిగో నీరు ప్రవహిస్తా. ఇక్కడ అంతా వేలాది ఎకరాలకు కూడా ఈ నీరు ఇక్కడ ఉపయోగపడతా ఉంటుంది.
చాలా బాగుంటుంది ఇక్కడ సీనరీ అయితే. స్వామివారి గుడి, అమ్మవారి గుడి కరెక్ట్గా మధ్య ప్రాంగణం నుంచి ఒక వ్యూ చూపిస్తున్నాను చూడండి. అసలు ఎంత ప్రకృతి రమణీయంగా ఎంత బాగుందో. అసలు వస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుందండి. మీరందరూ ఒకసారి తప్పగా దర్శించుకోండి. చాలా మహిమాన్విత పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ.